గిది ఒక్క బుక్క పెట్టుకున్నారనుకోండి, ఛాలెంజ్ చేస్తున్నా. మీరు దీన్ని టేస్ట్ చూసిన తర్వాత గంజులో ఒక్క బుక్క కాదు కదా! మెతుకు గూడా వదిలిపెట్టకుండా మొత్తం తింటారు. గంత టేస్ట్‌గా ఉంది. ఏందనుకుంటున్నారు? ఒక్కసారి దగ్గరకొచ్చి చూడుల్లి. మొత్తం ఆకుపచ్చగా కనబడుతుందిలే. గదే మరి ఆకుపచ్చ బువ్వ రుచే గట్ల ఏక్దమ్ ఉంటది. ఏక్దమ్ ఉండడమే కాదల్లా, తిన్న తర్వాత మనకి ఎంతో ఆరోగ్యాన్నిస్తది. చలో పాలి గిది దాని సంగతేందో చూద్దాము. ఇగ ముందుగాల సాటలైతే 2 పుదీనా కట్టలు పెట్టేసుకున్నా. ఇంటి ముందు మల్లె చెట్టుంటే వాడంతా వాసనొచ్చినట్టు ఒక్క పుదీనా చెట్టుంటే చాలు గుమ్మలాడతాయి. ఇగ ముట్టుకున్నామంటే చెయ్యి కడిగేదాకా కమ్మటే వాసనొస్తది. ఇగ రెక్క అన్నీ గూడా తెంపేసినా. ఇగ ఇప్పుడు అసలు పని మొదలైంది. ఏందనుకుంటున్నారు? కడుగుడు. మట్టిలో పెరుగుతాయి గదా! మట్టిలో పెరుగుతది. మనం మట్టిలో ఎరుతామని అట్లనే తినం గదా! నీట్‌గా చేసుకుంటాం. ఇగ గదాని కోసం మట్టి గూడా లేకుండా ఉండాలంటే 2, 3 సార్ల కడగాలి. చూడుల్లి ఎంత మట్టొచ్చిందో. మళ్ళీ రెండోసారి కడిగిన తర్వాత గప్పుడు పోయింది. అగో చూడుల్లి నీళ్ళన్నీ తేటగొచ్చినాయనంటే మన పుదీనాలో ఎలాంటి మట్టి లేదు అని అర్థం. గట్లనే పిల్లలకు గూడా పెట్టిల్లనుకోండి, గిలాంటి నీట్‌గా దగ్గర పాటించకపోతేనే ఆకులల్లో వచ్చే మట్టితోనే కిడ్నీల రాళ్ళొత్తాయి. కాబట్టి మంచిగా శుభ్రంగా ఉండాలి. ఓకేనా? ఇగ ఇప్పుడు చైనా వాళ్ళు లెక్క ఒక పెద్ద గంజు తీసినా మంచిగా కలపనీకుండాలి గదా! ఇగ గింతంత నూనె పోసి పచ్చిమిర్చిలు తొక్కలు తీసినా ఖతం. ఇగ నా అస్త్రాన్ని అడ్డు పెట్టుకొని పచ్చిమిర్చిలు అలా పడేసిన. చిట అంటే చేతులకన్నీ గూడా పొక్కులచ్చి తర్వాత రోజు వంట చేయకుండా అయితుంది. అందుకనే గీ అస్త్రాలు. చూసిల్లు గదా ప్లేట్‌కి ఎంత నూనొచ్చిందో. ఇగ గిప్పుడు 5, 6 ఎల్లిపాయలు తీసుకొని అలానే ఏసేసిన. చూడుల్లి నేను ఏది కట్ చేసులేదు, దంచలేదు, పొట్టు తీసుడు లేదు. ఇలా నేచురల్‌గా మనం శుభ్రంగానే ఏసుకున్నాం అనుకోండి, టేస్ట్ సూపర్‌గుంటది. ఇగ గిప్పుడు గివన్నీ తీసుకొని మిక్సీ జార్‌లో పడేసిన. ఇగ గిప్పుడు గదే మిక్సీల మనం కడిగి పెట్టుకున్న పుదీనా ఉన్నది గదా! ఆ పుదీనా ఇందాక మనం అది పోపు ఎంపుకున్నాం గదా! మిర్చిలును, ఎల్లిపాయలు అవి గూడా మిక్సీలో ఏసుకొని ఖతం గిర్రుమనిపించిన. ఇగ ఇప్పుడు గదే మూకుల ఇంకొంచెం నూనె పోసి ఇగ 2 అదేంటిది పచ్చిమిర్చీలు నడిమికి చీరి పచ్చిమిర్చిలు అల్లేసిన. ఇగ అయినా గూడా అంటుంది గానీ, జర ఫస్ట్ దానంత కాదులేండి. ఎందుకంటే కట్ చేయంది ఇంకా బాగుంటది. ఇగ గిప్పుడు గూడా మళ్ళా ఒక 4 ఎల్లిపాయలేసేసిన. ఇగ ఎల్లిపాయలైతే ఏం చిటపట అనయి. ఇగ ఎండుమిర్చి 2, 3 వక్కలు కట్ చేసినాం. అసలుకైతే పెద్దగా కానీ గిలాంటి అన్నంలో మనం విడగొట్టినామనుకోండి అక్కడక్కడ ఘాటు సూపర్‌గా తగులుతూ ఉంటది. ఇగ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు గివన్నీ మీకెరకనియే. ఇగ గవ్వ గూడా యేసుకొని చిన్న మంట మీద అవన్నీ కాలేదాకా చూడాలే. ఇగ గిదేందనుకుంటున్నారు ఉల్లిపాయలు. ఎందుకంటే కార్తీక మాసంలో మనం ఉల్లిగడ్డ వాడొద్దు గదా! గందుకనే తెలివిగా నేను ఉల్లి కాడలు తీసుకొనొచ్చిన. గదైతే ఆకు లెక్కనే ఉంటది గదా! మనకేం ఫికర్ లేదు. ఇగ చూసిల్లు గదా పుదీనా మొత్తం ఎట్లా మనకు మైదాకు లెక్క అయింది. ఇగ నేను తీసుకున్న ఆ మైదాకుని తీసుకొని ఇలా పోపును పోస్తున్నా. స్కిప్ చేసుకుంటా చూసేటోళ్ళు దీన్ని నిజంగానే మైదాకుని తెచ్చుకొని చేసుకునేరు. గది పుదీనా మిక్సీ పట్టిందుల్లా. అందుకనే స్కిప్ చేయకుండా చూడుల్లి. ఇగ గింతంతా చిటికెడు పసుపేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎక్కడిదాకా అంటే మీరు షేర్ చేసేదాకా నేను కలుపుతూనే ఉంటా. మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఇగ గిప్పుడు మనం ఎంత అన్నం గిల్లేసుకోవాలనుకుంటున్నామో దానికి సరిపడా ఉప్పు గిల్లనే ఏసుకోవాలి. అన్నంలో గూడా కలుపుకోవచ్చు. కానీ గది వేరే టేస్ట్ ఉంటది. గిల్ల ఉప్పేసి డైరెక్ట్ అన్నం ఏసేది అది మస్తు టేస్ట్‌గుంటది. అందుకే ఇగ చూసిల్లు గదా! ఇటు ఉడుకుడుకు బువ్వ అయింది. ఇగ అది అల్ల తీసుడు, ఈళ్ళేసుడు, అల్ల తీసుడు, ఈళ్ళేసుడు. మీరు గూడా గట్లనే ఒక లైక్, ఒక షేర్ మీద క్లిక్ చేసుకొని రండి. సరేనా? మరి ఇలాంటి మంచి రుచులు మీకు ఇంకిన్ని కావాలని అనిపిస్తే మనకి కామెంట్లు చేయండి. మన అకౌంట్‌ని ఫాలో అవుతుండండి. మీకేదంటే బాగా ఇష్టమో కామెంట్ చేయండి. దాంతోని ఎన్ని వెరైటీలు తినొచ్చనేది మీకు నేను చేసి చూపిస్తా. మీకే కాదు మన ఫాలోవర్స్ అందరూ కూడా చూడొచ్చు. ఇగ గిప్పుడు ఒక పెద్ద గంటె పట్టుకొని చైనా వాళ్ళు కదా కలిపినట్టు కలపాలి. కానీ వాళ్ళ లెక్క కలిపితే అల్ల సగం అన్నం కిందనే పడతదిలా. అందుకనే భారతీయ ఇల్లాల లెక్కనే నిదానంగా కలిపిన. గట్ల కాదని ఇగ చూడుల్లి మా ఆయన కలిపి చూపించిండు గానీ అప్పటికి నేను భయపడుతూనే ఉన్నా. సైలెకి పోతదోనని. కానీ గిట్లా పెద్ద మంట మీద పెట్టి అది పొగలొచ్చేదాకా కలుపుతూ ఉంటే అదొక రకమైన టేస్ట్ ఉంటదంట. మామూలుగా కలిపేది మామూలుగా టేస్ట్ ఉండదంట. ఇగ నేను పళ్ళెం పట్టుకున్నా గానీ, పళ్ళెం పట్టుకొని బువ్వేసినంకనే గుర్తుకొచ్చింది. కొత్తిమీర ఎయలే కట్ జేసి పెట్టుకున్నా గానీ. ఇగ కొత్తిమీర ఏసినంక మళ్ళో 2, 3 సార్ల దమ్ము కలిపినా ఇగ ఖతం ఇగ పళ్ళెం లేస్తున్నా. ఇగ గప్పటికే ఇగ వాసన వస్తూనే ఉన్నది. కడుపులో సురు మంటనే ఉన్నది. ఇగ గిట్లా చేసుకునేది ఇగ వేడిది బుక్కలు తింటూ ఉంటే ఆహాహా! ఎంత బావుంటదలా. పుదీనాతోని ఎంత ఆరోగ్యమో మీకు నేను చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరికి గూడా ఎరుకే. కానీ గలాంటి పుదీనాతోని మన నోటికి రుచికరంగా అనిపించి ఇంకా తినాలి అనిపించే విధంగా మనం గిట్లా తయారు చేసుకున్నామనుకోండి, మీ పెద్దలే కాదుల్లా మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు గూడా మంచిగా తింటారు. మా చిన్నోళ్ళకి ఇచ్చుడుతోనే అబ్బబ్బా! వాళ్ళైతే మాత్రము గింత మిగిల్చకుండా సూపర్‌గా తిన్నారు. అబ్బా! రోజు చేసి పెడతా వామ్మో! మస్తుగుంది అని గూడా అడిగిల్లు. మీరు గూడా ఒకసారి మంచిగా ట్రై చేసుకోండి, తినండి. దాని తర్వాత మీకెలా అనిపించింది ఈ ఫుడ్ అనేది గూడా కామెంట్ జేయండి. వెరైటీ రుచులు గావాలంటే తప్పకుండా మన పేజీని ఫాలో అవుతూ ఉండండి. లైక్ జేయడము, షేర్ జేయడము, మీ అభిప్రాయాన్ని కామెంట్ జేయడం అయితే మర్చిపోకండి.